తర్వాత అమ్మే ప్రారంభించింది. దేవునికి పూజ చేసే పసుపు కుంకుమ, దేవునికి పెట్టే సొమ్ములు, కట్టిన గుడ్డలు, పెట్టే నివేదనలు, పాత్రలు, ఈ పల్లెలు, వీటి పుట్టుక ఎక్కడిది, తయారెక్కడిది? పసుపు భూమి నుండి. కుంకుమ అంటే పసుపుతో తయారయ్యేది కాబట్టి కుంకుమ కూడా భూమి నుండే. సొమ్ములంటే వెండి బంగారులే కదా, అవి భూమి నుండే. గుడ్డలు నూలు నుండి, నూలు ప్రత్తి నుండి, ప్రత్తి భూమి నుండి. నివేదనలు అంటే అన్నం, కూరగాయలు, కాయలు, పండ్లు, అవన్నీ భూమి నుండే. ఇక పాత్రలు పల్లెలు అంటావా, అన్ని లోహాలు భూమి నుండేనమ్మా అన్నారు సుబ్బారావు గారు. ఇంతకు ఆ పూజ చేయించుకునే దేవుడు ఎక్కడ పుట్టాడు అన్నది అమ్మ. గుళ్ళో ఉన్న విగ్రహాల? సుబ్బారావు గారు సందేహం కలిగింది. విగ్రహాలంటే దేవుడు కాదా అన్నది అమ్మ. కాకేం దేవుడే. సుబ్బారావు గారు నసిగారు. మరి నేను దేవుడా అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలు అంటారేం అన్నది అమ్మ. చిన్నపిల్లవు, నీకెందుకు ఈ దేవుళ్ళు దయ్యాలు, వెళ్ళు ఇంటికి అంటూ సుబ్బారావు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ తిరిగి దేవాలయానికి వచ్చి తిన్నగా గర్భాలయంలోకి వెళ్ళి ఒక మూల నించున్నది. అర్చకుడు అమ్మను చూడక తలుపులు వేసి వెళ్ళిపోయాడు. అమ్మ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి, ఆయన దేవుడంటే విగ్రహాల అన్నాడే, దేవుడు వేరు విగ్రహాలు వేరా, విగ్రహాలే దేవుడా అని ఆలోచించుకుంటూ విగ్రహం కళ్ళకు పెట్టిన డిప్పలను లాగివేసి కన్నుల కోసం చూచింది. కనిపించలేదు. కట్టిన గుడ్డలు విప్పదీసింది. రాళ్ళు మాత్రం మిగిలింది. రాతికి పూసిన రంగులు చేతికి జిడ్డుగా తగిలాయి. అమ్మ పిలిచింది. రాయి పలకలదు, కదలలేదు. అమ్మవారు అన్నీ ఉన్నప్పుడు ఒక రకం, తీసుకున్నప్పుడు ఇంకొక రకం. ఈ అలంకారమేనా దేవుడంటే అని అమ్మ తనలో తానే అనుకుంటూ, ఈ సొమ్ములు చేసేవాడు దేవుడా, ఈ చీర దేవుడా, ఈ రాయి చెక్కినవాడు దేవుడా, వీటన్నిటినీ దేవుడు అనుకున్నవాడు దేవుడా, అసలు ఈ పదార్థాలన్నీ ఇచ్చిన భూమి దేవుడా, ఈ భూమిని కూడా ఎందుకు పూజ చేయకూడదు, భూమి అన్నిటికీ ఆధారం కదా అని తనలో తానే ప్రశ్నించుకున్నట్లు అమాయకమైన ఈ లోకాన్ని, ప్రజల మూఢత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక మూలనున్న మట్టిని గుప్పెడు చేతిలోకి తీసుకొని ఆ మట్టి వంక తదేకంగా చూస్తూ, అమ్మ నీలో పుట్టి, నీలో పెరిగి, నీలో లయమయ్యే వస్తువులన్నిటికీ పూజ చేస్తూ నిన్ను గుర్తించనివ్వకుండా చేస్తున్నావా? దున్నినా తన్నినా సహిస్తున్నావు. మంచి చెడు విభేదం లేకుండా అన్నిటినీ భరిస్తున్నావు. నీ గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలున్నాయో వాటిని నీలోనే దాచుకొని పైకి నిశ్చలంగా కనబడుతూ ఈ సర్వ జగత్తుకు ఆహారం ఇచ్చి పోషిస్తున్నావు. కొందరు మూర్ఖులు నీ కోసం దారుణ మారణ హోమాలు చేసి నీ అనుబిడ్డలు కుత్తుగలు కోసిన, నీ రమణీయ శరీర రక్తసిక్తం చేసిన, నీ గుండెను వ్రయ్యలు చేసిన ఈషన్మాత్రము చెలించవు. వారిని నిరసించవు, వారిని నిందించవు, వారిని దండించవు. పైగా ఆ దుర్మార్గులకు నీ చల్లని ఒడిలో స్థానమిచ్చి సేద తీర్చి అమ్మలో ఆవేశము ఆవేదన పొంగిపోయాయి. కొంచెం సేపు మౌనంగా భూమి వంక చూస్తూ, ఎందుకమ్మా నీకు సహనం? ఎవరు గుర్తిస్తారు నీ ఔదార్యం? నీ హృదయం ఎవరికి అర్థమవుతుంది? అవును, ఎవరి కోసమూ కాదు, ఎవరి ప్రశంసల కోసమూ కాదు. అది నీ గుణం, అది నీ ధర్మం అని నీ మహత్తమ మహోదార విశిష్ట విశాల వినిర్మల హృదయ స్వభావం. ఆ హృదయంలో నిరంతరము అంతర్వాహిని సముత్తుంగా తరంగితమై ప్రవహించే మధుర మమతామృత స్రవంతి ప్రభావం అంటూ సానుభూతితో నిండిన హృదయంతో అమ్మ నేలపై సాష్టాంగపడి కౌగలి కందని భూమిని కౌగలిలో ఇముడ్చుకోవాలని తన గుండెలను తన బాహువులతో గట్టిగా పట్టుకుని అన్నది. అమ్మ, నిస్వార్థము నిరుపమానమైన నీ చరిత్ర ఎంత పవిత్రమైనది, త్యాగభరితమో రాగసహితమో అయిన నీ జీవితము ఎంత దివ్యమైనది. అందువలన ఈ సర్వ జగత్తుకు నీవే మాతృమూర్తి అంటాను. ఈ సమస్త జనులు నిన్నే పూజించాలంటాను. ఆహారహరము నిన్నే ఆరాధించాలంటాను. ధరిత్రి సర్వజగద్ధాత్రి చరాచర సకల జీవజనయిత్రి అని స్తుతిస్తూ అమ్మ దేవాలయంలో తెల్లవారుచి ముఖద్వారం వద్దకు వచ్చింది. అదే సమయాన అర్చకుడు రంగాచార్యులు తలుపులు తెరిచారు. ఎదురుగా అమ్మ నిలుచుంది. తేజో విలసితము, రమణీయము, ప్రశాంత సుందరము, ప్రసన్న దరహాస భాసురము అయిన ఆ మూర్తితో పాటు అనంత కాంతి వెల్లువలే అతని హృదయాన్ని నింపివేసింది. క్షణంలో తాను నిత్యము ఆరాధించే రాజ్యలక్ష్మి అమ్మవారు తనను కరుణించి సాక్షాత్కరించిందని భావించాడు. ఆ అద్భుత దృశ్య వీక్షణతో, అపూర్వ భావావేశంతో అప్రతిభూతుడయ్యాడు. విద్యుద్ఘాతం తగిలినట్లు మేను పురకరించింది. శరీరం మీద అధికారం కోల్పోయి మంత్రముగ్ధుని వలె సోలిపోయి అమ్మ పాదాలపై వ్రాలిపోయాడు. అమ్మ తన మృదుకరంతో అతని శీర్షోపరి భాగాన్ని ఒక్కసారి స్పృశించింది. అంతే. అతడు ఏ లోకానికి వెళ్ళాడో, ఏ ఆనంద రసార్ణవము లోతుల్లోకి పరిశోధిస్తున్నాడు. జగజ్జనని శ్రీ అనసూయ మహాదేవికి జై. నాగేశ్వర సహితనసూయ మహాదేవ్యే నమో నమః ఇది నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపం.
ఇస్తున్నాను. ఇవ్వండి. ఓం వనస్పతిర్భవేర్దివ్యైర్నానాగంధే సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం నాగేశ్వర సహితానసూయ మహాదేవ్యే నమో నమః ఇది ధూపమాఘ్రాపయామి. దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలిపెట్టేసండి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇదిగోండి. ఇదిగోండి జాగ్రత్త శనగపప్పు నైవేద్యం పెట్టండి. ఓం ప్రోక్షా పరిశుచ్చ ఓం భూర్భువస్వః. పుష్పంతో నీళ్లు చల్లండి. సత్యంవర్తేన పరిశుంచామి. అమృతమస్తు అమృతోపస్త్రణమసే నాగేశ్వర సహిత అనసూయ మహాదేవి యథాభాగే నారికేల శకల సహిత మధుర పదార్థ సహిత కాశ్మీర ఫలాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. 3 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టేసండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఇదిగోండి అయ్యా, తాంబూలం తీసుకోండి. ఓం భోగి బలేశ కర్పూరి అమ్మవారికి చూపించి తాంబూలం ప్లేట్లో పెట్టేసండి. భోగి బలేశ కర్పూరి నాగవల్లిదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం నాగేశ్వర సహితానసూయ మహాదేవ్యే నమో నమః ఇది తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. దివ్యమంగళ నీరాజనం ఇదిగోండి అయ్యా. హారతి ఇవ్వండి. చిన్నగా చేయి అడ్డు పెట్టండి. ఓం సంరాజంచ విరాజంచ ధృతరేర్యాసనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యజాముఖేతయామాసకంసృజామసి నాగేశ్వర సహితానసూయ మహాదేవ్యే నమో నమః విద్యానంద దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మాతృశ్రీ అనసూయ మహాదేవికి జై. 2 పుష్పాలు తీసుకోండి. నాగేశ్వరాయ విద్మహే అనసూయేశ్వరాయ ధీమహి తన్నో జగత్పితా ప్రచోదయాత్. జగదంబాయే చ విద్మహే నాగేశపత్నీ చ ధీమహి తన్నో అనసూయ ప్రచోదయాత్. నాగేశ్వర సహిత అనసూయ మహాదేవ్యే నమో నమః తవ దివ్య చరణారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మా నైవేద్యం ప్లేట్ నాకు ఇచ్చేసేయండి. సమర్పయామి. పునఃపూజాంచ కరిష్యే. మళ్ళీ పుష్పార్చన చేస్తూ ఉండండి. పునః పూజాంచ కరిష్యే. చిన్మయే పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యాన ధ్యాతృధ్యేయరూపా ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూపా జాగరణి స్వపందే తైజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రే బ్రహ్మరూపా గోప్త్రే గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహత పంచకృత్యపరాజన భావనమండల మధ్యస్థ భైరవి భగవాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్వేషనిమిషోత్పన్న విపన్న భువనాబలి సహస్రశీర్ష వదన సహస్రాక్షే సహస్రపాద ఆబ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్యఫలప్రద శృతి సీమంత సింధూరీకృతపాదాబ్జధూలిక సకలాగమ సందోహ శక్తి సంపడమౌక్తిక పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాథ నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృత్య హేయోపాదయవర్జిత రాజరాజార్చిత రాజ్ఞి రమ్యారాజీవలోచన రంజనీరమనీరస్యరత్కింగిరమేఖల రమారాకేంద్ర వదనారదరు భారత ప్రజ రక్షాకరీ రాక్షసగ్ని రామ రమణలంబట కామ్యా కామకలారూప కదంబ కుశోప్రియ కళ్యాణీ జగదేకందా కరుణా రససాగర కళావతి కలాలాప కాందా కాదంబరీ ప్రియ వరదావామనయన వారణి మదవిష్ణ విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచర నివాసిని విధాత్రే వేద జన విష్ణుమాయ విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రే శ్రీ క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని क्षयवृद्धिर्मुक्ता क्षेत्र बालसमर्चित विजया विमलावंद्या वंदार जनवत्सल वाग्वादिनी वामकेशी वह्निमंडलवासिनी भक्तिमत्कल्पलतिका पशुभाष विमोचनी समृताशेष भाषंडा सदाचार प्रवर्तिका तापत्रयाग्नि संतत समाख्ला धनचंद्रिका तरुणीतापसाराध्या धनुमध्यातमोपः चितिस्तत्पदलक्ष्यार्था चितेकरस्वरूपिणी स्वात्मानंदल विभूत ब्रह्माद्यानंद संततिः परा प्रत्यक्षतिरूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरीरूपा भक्तमान संसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृंगाररस संपूर्णा जया जालंधर
స్థిత ఓడ్యానపీఠ నిలయా బిందుమండలవాసిని ప్రహోజాకక్రమారాధ్య రహస్తర్పరదర్పిత సత్యప్రసాదిని విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుంజ పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాజిని నిత్యా షోడశకారూప శ్రీకంఠార్ధశరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్తావ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముద కలాతకోమతి భక్తహారతమభేద భానమద్భాన సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రజా శివపరా షష్టేష్ట షష్టభూషిత అపరమేయ స్వప్రకాశ మనోభా చామగోచర जिक्षक्तिष्ठेतनारूपा जडशक्तिर्जडात्मिका गायत्रीव्या हृदिसन्ध्या द्विजबृन्दनिषेविता तत्त्वासना तत्त्वमयी पञ्चकोशान्तरस्थिता निस्सीममहिमा नित्ययौवना मदशालिनी मदघूर्णितरक्ताक्षी मदपाटलकण्डभूः चन्दनद्रवदिग्धाङ्गी चाम्पेयकुसुमप्रिया कुशला कोमलाकारा कुलकुल्लाकुलेश्वरी कुलकुण्डालया कुलमार्गतत्परसेविता कुमारकरनाथाम्बा तुष्टिः पुष्टिर्मतिधृतिः शान्तिस्वस्तिमदेकान्तर्नन्दिनी विघ्ननाशिनी तेजोपते त्रिनयना लोलाक्षी कामरूपिणी मालिनी हंसनी माता मलया जलवासिनी सुमुखे नलिनी शुभ्रो शोभना सुरनायिका कालकण्ठी कान्तिमती क्षोभिनी सूक्ष्मरूपिणी वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धिचक्रनिलया रक्तवर्णा त्रिलोचना खट्वाङ्गादिप्रहरणा वदनैकसमन्विता आजसानप्रिया त्वक्स्थापशलोकभयङ्करी अमृतादिमहाशक्तिसंवृता डाकिनीश्वरी अनाहताब्जनिलया श्यामाभावदनद्वया संश्रोज्ज्वलाक्षमालादिधरारुधिरसंस्थिता कालरात्र्याधिशक्त्यौघवृता स्निग्धौदनप्रिया महावीरेन्द्रवरदा राकिन्यम्बा स्वरूपिणी मणिपूराब्जनिलयावदनत्रयसंयुता वज्राधिकायुधोपेता डामर्यादिभिरावृता श्रीनागेश्वरसहितनसूया महादेव्यै नमो नमः इति नानाविध परिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि। మరి అక్షతలు తీసుకోండి, అక్షతలు తీసుకోండి। 3వ అధ్యాయం తీసుకున్నారా? చిన్నగా 3వ అధ్యాయం అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. చింతలతోపు అంటే అమ్మకు చాలా ఇష్టం. చింతకాయలన్నా, చింతాకులన్నా, చింత చిగురన్నా, చింతరసమన్నా అమ్మకు ఎనలేని ప్రేమ. మన్నవకు ఉత్తర దిశలో, పడమటి తూర్పుకు ప్రవహించే మురుగు కాలువకు దక్షిణ ఒడ్డున చింతల తోపు ఉన్నది. ఒక ఎత్తైన చింత చెట్టు ఎక్కింది. చిటారు కొమ్మ మీదకు వెళ్ళింది. చుట్టూ చూసింది. అన్నీ చింతలే, ఎటు చూచినా చింతలే, అంతా చింతలమయం. ఇదేమిటి? కావాలని చింతల తోపు మధ్యకు వచ్చి చింత చెట్టు ఎక్కి కూర్చొని ఎటు చూచినా చింతలేనని ఆశ్చర్యపోతానేమిటి అని అమ్మ తనలో తానే సన్నగా నవ్వుకొని ఆలోచించసాగింది. చింత చెట్టు ఉన్నది, దీనికి చిగురు వేస్తుంది, ముదురాకులు ఉంటాయి, పూలు పూస్తాయి, లేతకాయలు కాస్తాయి, ముదురుకాయలు ఉంటాయి, పండుకాయలు ఉంటాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ అన్ని లక్షణాలు ఒకేసారి చూపించలేకపోతున్నది. కాలాన్ని అనుసరించి లక్షణాలు బహిర్గతమవుతున్నాయి, గుణాలు కూడా కాలానికి కట్టుబడుతున్నాయన్నమాట అనుకుంటూ ఉండగా అమ్మ ఎక్కి నిలుచున్న కొమ్మ ఆ పావన పాదస్పర్శతో పునీతమై జీవన లక్ష్యమే సఫలీకృతమైనట్లు, తనకు ఇక జీవితం మీద వాంఛలేనట్లుగా విరిగింది. వెంటనే అమ్మ పక్కన కొమ్మను పట్టుకున్నది. అమ్మ ఎక్కిన కొమ్మ విరగడం అదే మొదలు. అమ్మ లోగడ చిటకేశ్వరపు చెట్టు, బాదం చెట్టు కూడా ఎక్కింది. పాలు అమ్ముకుంటే కానీ జీవితం లేని ముసలిది బర్రెకు మేత లేదని బాధపడినప్పుడల్లా అమ్మ అనేక పర్యాయాలు చిటికేశ్వరపు చెట్టు ఎక్కింది. చిదంబరావు తాతగారు విస్తరులు కుట్టుకునేందుకు ఆకుల కోసం అన్వేషణ ప్రారంభించినప్పుడల్లా అమ్మ చరాచర బాదం చెట్టు ఎక్కి బాగేది. ఆ 2 చెట్లు చాలా పెలుసు, కానీ అవి ఎప్పుడూ విరగలేదు. చింత చెట్టు చాలా గట్టి, అయినా అది విరిగింది. అమ్మ అందుకు ఆలోచించి ఎందుకు అన్నిటికీ కాలమే ఆధారం అనుకున్నది. ఇంకొక కొమ్మ మీద ఎక్కి దాని చెట్ట చివరకు వెళ్ళి ఏమీ పట్టుకోకుండా అక్కడ నిలుచుని గ్రామం 4 దిక్కులో దృష్టి సారించింది. ఈ కొమ్మ ఇప్పుడు విరగలేదు, పైగా ఊరంతా చూపిస్తున్నది. అయితే ఈ కొమ్మ ఊరిని చూపిస్తున్నదా? నేను చూడగలుగుతున్నానా? 3 ఉన్నా ఆ 3 నేనేగా. చెట్టు ఉన్నదని గుర్తించింది నేనే, చెట్టు ఎక్కింది నేను, కొమ్మ విరిగినట్లు గుర్తించింది నేను, మరొక కొమ్మను ఆధారం చేసుకున్నది నేను, చిటారు కొమ్మకెక్కింది నేను, ఊరు 4 వైపులో చూచింది నేను, ఇదంతా నేనేననుకున్నది నేను అనుకుంటూ 2-3 చెట్లు అవతలు తల వంచుకొని నడిచి వెళ్తున్న గంగరాజు పున్నయ్య గారిని అమ్మ కేక వేసింది. తాతగారు, వేణుగానం లాంటి కంఠం, ఈ శబ్దం ఎక్కడ నుండి అని పున్నయ్య గారు గిరగిరా తిరిగారు. ఆత్మ ప్రదక్షిణం చేసినట్లు మళ్ళీ అదే పిలుపు. తాతగారు ఆ పిలుపులోని స్వర తరంగాలు పున్నయ్య గారిలో అనువరువున స్పర్శించాయి. తనువెల్లా పులకరించింది. తలపైకి ఎత్తి చూశారు. చింత చెట్టుపై కృష్ణుడు, శిరమున పింఛము, ఉదరమున కౌస్తభము, కరమును పెదవులను సంధిస్తూ మురళి మనోమోహన లావణ్యమూర్తి కనుల ముందు ఆ విశ్వ సమ్మోహి కమనీయమూర్తి కరుణామరుణ హృదయ స్పందన సంజనితమో మధుర సుధాపూర్ణ లలితాధార సముత్పన్నమో సుందర వంశీ వినిర్గత వినర్మల మనోహర స్వరహరిత
కొంగులు వారి వారి వీణులచే కాక సమస్త నాణీ మండలాన్ని విచలితపరిచింది. కృష్ణ అని పున్నయ్య గారు పారవశులై పొలకితులై కేక వేసి ఆ చెట్టు కిందకు పరిగెత్తున తలపైకి ఎత్తారు. చూపులకు శూన్యం తగిలి వెనుకకు మరలి వచ్చి పున్నయ్య గారు మనసు వెక్కిరించాయి. నిరాశోపేతులై ఎక్కడకు వెళ్ళావు కృష్ణ, ఎక్కడ దాగావు ప్రభు అని అరుస్తూ అన్వేషిస్తూ వీధిన పడ్డారు. ఆ వంశీనాదం మళ్ళీ వినిపించింది. ఉలిక్కిపడి వెనుక తిరిగి చెట్టుపైకి చూచారు. ఆ రమణీయమైన పరివేష్టితమైన దివ్య తేజోమయం. క్షణం ఆలసించక చెట్టు కిందకు పరిగెత్తుకెళ్లారు. దివి నుండి భూమికి అవతరణ చేసినట్లు అమ్మ చెట్టు దిగింది. పున్నయ్య గారు పరవశలై పాడుతూ పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ అమ్మ దగ్గరకు వెళ్ళి పిలిచింది. పున్నయ్య గారి కన్నుల్లో లౌకిక దృష్టి లేదు. అమ్మను అమాంతంగా కౌగిలించుని తన బాహుబంధంలో బిగించుకుని, దొరికావులే దొంగ, నిన్నింకా వదలలే నిజంగాని రాగాలు తీస్తూ అమ్మను తన భుజం మీద వేసుకొని, వచ్చావా కృష్ణ వచ్చావా, నా మొర విన్నావా ప్రభు విన్నావా, నన్ను పాలింప వచ్చావా, నీ దయ చూపించవచ్చావా అని ఆర్తితో ఆర్ద్ర హృదయంతో పాడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ వీధి వీధికి తిరిగారు. చూచిన వారందరూ పున్నయ్య గారి అంకలక కృష్ణ భక్తిని స్మరించి తల్లి లేని పిల్ల మీద ప్రేమతో ఆ విధంగా ఆవేశంతో పరవశించి పోతున్నాడనుకున్నారు. ఎంతో అభిమానం గల పున్నయ్య గారు ఎన్నడూ లేని నృత్యగానాలతో వీధుల వెంట పరుగులెత్తడం చూచి అది ఉన్మాదావస్థ అయ్యే ఉందని భయపడి వారి తమ్ముడు రామసుబ్బయ్య గారు వారిని వెంబడించారు. గ్రామం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి పున్నయ్య గారు సీతాపతి తాతగారి ఇంటికి ముందు ఆగి వసారలోకి వచ్చారు. దిగడానికి కూడా వీలు లేకుండా అమ్మను తన భుజం మీద గట్టిగా బంధించి వేశారు. మరిడమ్మ గారు బయటకు వచ్చి చూచి అన్నది, ఏమిటరా పున్నయ్య, అమ్మాయిని ఎత్తుకొని వచ్చావు, మీ ఇంటికి వచ్చిందా? వాళ్ళమ్మ పోతూ చెప్పిందేమో నీ దగ్గర కృష్ణమూర్తి ఉంటాడు కదూ. ఉంటాడేమిటి, ఉన్నాడు ఇదిగో అని పున్నయ్య గారు అమ్మను ఒడిలోకి తీసుకొని అమ్మ తల్లి లేని తల్లి అనరు. అమ్మ చెక్కిళ్ళు పుడికి ముద్దు పెట్టుకున్నాడు. తల్లి లేని తల్లి అంటే తొలి నేనేనా అని అమ్మ తల్లి శబ్దానికి అర్థం ఇచ్చింది. అవును, తనను గురించి అయినా తను చెప్పుకుంటే కానీ మనకు తెలియదు. ఆ అర్థం వచ్చే మాట ఏమున్నది అందులో? చిదంబరరావు గారు జిజ్ఞాసులై అడిగారు. అంతలో పున్నయ్య గారు నవ్వి, కృష్ణ పరమాత్మ స్థితి మనకు లేదు గనక ఆ తల్లికి ఉన్నది గనక అర్థం వచ్చింది అన్నారు. కృష్ణ పరమాత్మ స్థితికి కృష్ణుడికి తేడా ఉంటుందంటారా అని అమ్మ అడిగింది. ఏమోనమ్మా, అంతగా చెప్పలేరు. నీ వంక చూడగా కిష్టపవేమోనని అనుమానం వేస్తున్నది. అనుమానమేగా. అవునులే, అనుమానమే. కాకపోతే కిష్టప్ప అని పిలిచేవారుగా. కృష్ణుడికి కృష్ణతత్వానికి తేడా ఏమిటని ప్రశ్న మేము వేశామని నీవు చెప్పమ్మా సమాధానగా అమ్మ అంగీకరించింది. కృష్ణతత్వం అంటే కృష్ణుడి లక్షణాలు కలిగింది. కృష్ణుడంటే కృష్ణుడే. కృష్ణుడి గురించి చెప్పుకోవడానికి పురాణాలే ఆధారమైనాయి. ఆ పురాణంలో చెప్పిన లక్షణాలు ఎక్కడ ఉంటే వాటికి కృష్ణతత్వం అనుకుంటాం అంటూ ఆచార్య వలె వివరిస్తున్న అమ్మ చూస్తూ వీడేవాడు, అప్పుడు ఆకారంలో వచ్చాడు, ఇప్పుడు ఈ రూపంలో వచ్చాడు అంటూ అమ్మ వంక చూసి కదలని చెయ్యి ఎత్తి నమస్కారం చేసి నంగి మాటలతో చెట్టు మీద నిలుచున్నది నీవే కృష్ణుడివి అంటూ చెయ్యి పైకెత్తారు. ఆ చేతిని అమ్మ అందుకున్నది. జగజ్జనన శ్రీ అనసూయ మహాదేవికి జై. నాగేశ్వర సహిత అనసూయ మహాదేవి నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. ధూపం ఇదిగోండయ్యా. वनस्पतिर्भवेर्दिव्यैर्नानागन्धैः संयुतः आघ्रय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां. नागेश्वर सहित అనసూయ మహాదేవ్యే నమో నమః. ధూపమాఘ్రాపయామి. నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం
ఇదిగోండి అయ్యా నైవేద్యం పెట్టండి. ఓం ఆర్ద్రాం యకరణీం యష్టిం మింగళాం పద్మవారణీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ప్రోక్ష్యా పరిశిచ్య ఓం భూర్భువస్సవః సత్యంవర్తేన పరిశుంజామి అమృతమస్తు అమృతాపస్త్రణమసే నాగేశ్వర సహిత అనసూయా మహాదేవిదా భాగ అతిరసపరిశుద్ధ నారికేల సకల సహిత మదర్ పదార్థ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్య అమృతపానీయం సమర్పయామి. అమృతావిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనయం సమర్పయామి. తాంబూలం ఇదిగోండి ताम आवहजात वेदो लक्ष्मी परपगामिनी यस्यां हिरण्यं प्रभो गंगाभो दास्योश्वानो इन्देयं पुरुषानः नागेश्वर सहित अनसूया महादेव्ये नमो नमः इति ताम्बूलं समर्पयामि. ताम्बूलचर्वणानन्तरे शुद्ध आचमनीयं समर्पयामि. दिव्यमङ्गलनीराजनम् इदुगोंडि हारति